మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి అనుకున్నారు. ఎస్ మోహన్ రెడ్డి గారు, ప్రధానంగా మీ పార్టీ ముందు నుంచి కూడా సింగిల్గానే వస్తుంది, సింహం సింగిల్గానే వెళ్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. జగన్ ఒంటరే కానీ నా బలం మాత్రం ప్రజలే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీ పార్టీకి సంబంధించి స్టాండ్ పూర్తి స్థాయిలో బీజేపీతో మీకు కూడా ఒప్పందం ఉంది, బీజేపీ సహకారం మీకు ఉందని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో అలాంటిది ఏమైనా జరగబోతుందో ఈసారి? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఎస్ చెప్పండి. మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని మా పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదు, ఉండబోదు. కారణం ఏంటంటే మేము జనంతో పొత్తు పెట్టుకుంటాం. జనం ఆశీస్సులు కావాలి, దేవుని ఆశీస్సులు కావాలి. మేము ప్రజలకు మేలు చేస్తే ప్రజలు మాకు ఓటేస్తారనే నమ్మకంతో మా పార్టీ, మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మాకు పార్టీలతో అవసరం లేదు, కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ, ఇక్కడున్న అధికారంలో ఉన్న పార్టీ, అక్కడున్న అధికారంలో పార్టీతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ, అనుమతులు కానీ, రాష్ట్రానికి కావాల్సినటువంటి మేళ్లు కానీ చేయించుకునే దాంట్లో సఖ్యతగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే మేము ఉన్నాం తప్ప వాళ్లకు మాకు ఎలాంటి పొత్తు ఉండదు, ఎలాంటి ఆలోచన లేదు. ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి విశాఖపట్నం బహిరంగ సభలోనే చెప్పడం జరిగింది. మా రాష్ట్ర మేలు కోసం మేము ఏమైనా చేస్తాం సార్, మేము కేవలం మా రాష్ట్ర మేలు కోసం మాత్రమే మేము మాకు ఎలాంటి వేరే సంబంధాలు లేవని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము ఎటువంటి ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ఓటాలకు సంబంధించి చాలా వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, దానిపై ఎప్పుడు కూడా వైసీపీ ప్రధానంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకానికి కానీ ప్రతి బిల్లుకు కానీ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ పోరాటం చేయలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి దాదాపు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే, ఆ లోటు బడ్జెట్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 4,000 కోట్లు మాత్రమే చేపట్టడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించిన లోటు బడ్జెట్ ను తీసుకురావడం జరిగింది. చరిత్రలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటూ, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ అలాంటి వ్యక్తి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, గతం నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మీపై ఉన్నటువంటి ఆరోపణ అవ్వచ్చు, మాట తప్పినటువంటి పార్టీగా మీకు ఉన్నటువంటి విమర్శ ప్రధానంగా ఎందుకు స్పెషల్ స్టాటస్ పై ఎందుకు ఆ రోజు ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి స్టాండ్ ఇప్పుడు బలంగా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎందుకు ఉండలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట మార్చారనేది ప్రధానంగా ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్న మాట. కేంద్రం మెడల ఉంచి ప్రత్యేక స్టేటస్, ప్రత్యేక ప్యాకేజీ తర్వాత మారినటువంటి పరిణామాల్లో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పింది పార్టీ, ఎందుకు దాని మీద స్టాండ్ లేకపోయారు? తర్వాత మారినటువంటి పరిస్థితి ఎందుకు కనిపించింది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా జీవితాంతం దాన్ని మర్చిపోయే ప్రసక్తే ఉండదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము మెడలు వంచి సాధిస్తామన్న మాట విషయం వాస్తవమే. కానీ అక్కడ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మన సీట్ల అవసరం ఉంటే, అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మెడలు వంచి మనం సాధిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత అధికారంలోకి రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఢిల్లీలో పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అవసరాలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా ఎక్కడ వైసీపీ సంబంధించి ఎంపీలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. చాలా చాలా సత్య దూరం ఉండేది. ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారితో, ప్రధానమంత్రి గారితో కలిసిన ప్రతిసారి మా ముఖ్యమంత్రి గారు ఈ డిస్కషన్ చేయడం జరిగింది. మొన్న లాస్ట్ కలిసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారితో ఈ విషయం పైన చర్చించడం జరిగింది. నరేంద్ర మోడీ గారితో ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు వింటున్నారు. దాని గురించి పట్టించుకున్న పాపన పోయిన సందర్భం లేదు. అనేక సార్లు అనేక మీటింగ్లలో కూడా మేము చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, బీజేపీ, మేము జనసేన, తెలుగుదేశం అందరం కలిసి మేము పొత్తుల్లో పోతామని చెప్పినప్పుడు మీరు ఏ విధంగా పొత్తుల్లో పెట్టుకొని వెళ్తున్నారు? ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఏమన్నా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మనకి ఇస్తామన్నారా, లేక విశాఖ ఉక్కును ఏమన్నా ప్రైవేట్ పరం చేయమన్నారా, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి అన్ని ఇస్తామన్నారా, లేక ఏ విధంగా మీరు పొత్తు పెట్టుకున్నాం అనుకున్నారనే విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు దీనిపైన క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ లో కానీ, రాజ్యసభలో కానీ, ప్రధానమంత్రితో కానీ అనేక సార్లు ఈ విషయం పైన డిస్కషన్
చేయడం జరిగింది. కానీ వాళ్ళకైతే చీమ కొట్టినట్టు లేదు కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. నెక్స్ట్ ఎలక్షన్ లో అయినా వాళ్ళకు తక్కువ సీట్లు అవసరం అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత మా పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుందని మేము ఆ రోజు చెప్తున్నాం. ఈ రోజు కూడా అదే విషయం చెప్తున్నాం. ఎన్నికకి తల్లుకుంటే ప్రసక్తే ఉండదు. మాట తప్పేది మడమ తిప్పే అలవాటు వైసీపీకి లేదు.